సంక్రాంతి విజేత ఎవరు? అదేనండి, సంక్రాంతి విన్నర్ ఎవరు? దేని గురించి అంటే మూవీస్ గురించి అనమాట. ఒకవైపు ఏమో గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారు వస్తున్నారు, అదేనండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వస్తున్నారు. ఇంకొక వైపు ఏమో మన విక్టరీ వెంకటేష్ గారు, ఆయన స్ట్రాంగ్ బేస్ అయిన ఫ్యామిలీ సెంటిమెంట్తో అయితే రాబోతూ ఉన్నారు. ఇంకొక వైపు నుంచి ఫుల్ ఆఫ్ యాక్షను అలాగే సెంటిమెంట్ అన్నీ మిక్స్ అయి ఉన్నదైతే మన డాకు మహారాజ్, అదేనండి నందమూరి బాలకృష్ణ గారు. సో వీళ్ళ ముగ్గురు అయితే రాబోతున్నారు అనమాట. వీళ్ళతో పాటుగానే మన అల్లు అర్జున్ గారు ఇంకో 20 మినిట్స్ని అయితే యాడ్ చేసి మళ్ళీ పుష్ప 2లో అయితే పెడుతూ ఉన్నారనమాట. సో మొత్తానికి కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. సో మరి విన్నర్ ఎవరు అంటే కనుక తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మరి ఇక్కడ గమనిస్తే కనుక ఒకవైపు ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా మన శంకర్ గారు అయితే గేమ్ చేంజర్ మూవీని తీస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ ఆయనకి మొన్ననే భారతీయుడు 2 ఎంత నిరాశను మిగిల్చిందో తెలిసిన విషయమే కదా. ఇంకొక వైపు ఏమో మరి విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసే స్టోరీ ఎప్పుడు కూడా ఫెయిల్ అయినట్టు అయితే లేదనమాట. అన్ని రకాలుగా అయితే ఆయన అలరిస్తూ వచ్చారు, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ కూడా. సో మరి అదే స్ట్రాంగ్ జోన్లో ఆయన మరి సంక్రాంతికి అయితే రాబోతూ ఉన్నారు. ఇంకొక వైపు సంక్రాంతికి పెట్టింది పేరుగా మన బాలయ్య బాబు గారు అయితే మూవీని రిలీజ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఆయన అయితే మరి ఈసారి కూడా డాకు మహారాజుగా రాబోతూ ఉన్నారు. సో మంచి వాళ్ళకి మహారాజు, చెడ్డ వాళ్ళకి డాకు అనే టైప్లో ఉందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంబినేషన్స్ మాత్రం డెడ్లీ కాంబినేషన్స్ అనే చెప్పాలి. ఎందుకు అంటే శంకర్ గారు, రామ్ చరణ్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట వాళ్ళు ఏంటి అని చెప్పి. సో ఆ స్టోరీ పరంగా కూడా చాలా గట్టిగా ఉన్నట్టే ఉంది గేమ్ చేంజరు. అలాగే మరి ఇంకొక వైపు విక్టరీ వెంకటేష్ గారి విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ అనిల్ రావుపూడి గారితో ఈయన F2, F3 అయితే తీసున్నారనమాట. అలాగే మరి ప్రజెంట్ అయితే మాత్రం గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి గారు కూడా ఉన్నారు. ఇంకొక వైపు ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నారు. ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే స్టోరీ అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. ఇంకొక వైపు ఏమో కామెడీ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. మరి ఇటువైపు చూస్తే కనుక బీభత్సమైన యాక్టింగు, డైలాగ్స్ అవన్నీ కూడా బాలయ్య బాబు గారు పెట్టింది పేరు అనమాట. అలాగే మరి సంక్రాంతి సెంటిమెంట్ తెలిసిందే కదా, బాలయ్య బాబు గారు అయితే మాత్రం సంక్రాంతికి రావటం, హిట్ కొట్టడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటి అంటే మాత్రం కొల్లి బాబీ గారండి. సో ఈయన మూవీస్ అన్నీ కూడా మంచి యాక్షన్ ఓరియంటెడ్గాను, కామెడీ, మాస్ మసాలా కలిసి అయితే ఉంటాయి మూవీస్లో. సో ఇంతకుముందు వాల్తేరు వీరయ్యతో అయితే హిట్ కొట్టారు మన మెగాస్టార్ చిరంజీవి గారితో. అంతకుముందు మరి రవితేజ గారితో హిట్ కొట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో హిట్ కొట్టారు. మరి ఇప్పుడైతే నందమూరి బాలకృష్ణ గారితో అయితే హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా 3 హిట్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయన్నమాట. సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్సెస్ 3 ఉంది. అలాగే మరి ఇంకొక వైపు గమనిస్తే కనుక అల్లు అర్జున్ గారు ఆల్రెడీ డిసెంబర్లో వచ్చిన విషయం తెలిసిందే కదా. సో కావాల్సినంత కలెక్షన్స్ అయితే తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ 20 మినిట్స్ ఫుటేజ్ని యాడ్ చేసి అయితే మరి పుష్ప 2 మళ్ళీ థియేటర్స్లో సందడి చేయబోతుందన్నమాట. సో మరి ఆ 20 మినిట్స్ ఫుటేజ్ ఏంటి అనేది చాలామంది అయితే మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్. సో మరి చూద్దాం, వీళ్ళందరిలో అయితే మాత్రం మరి ఎవరు విన్నర్ అవుతారు అనేది పూర్తిగా మనం ఇప్పుడే గెస్ చేయలేమన్నమాట. ఎందుకంటే అన్నీ దేనికి అది స్ట్రాంగ్ జోన్లోనే ఉన్నాయి. సో మరి మూవీస్ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ బట్టి క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. లైక్ చేయాలా? ఓకే.